ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఆగస్టు 24-25 తేదీల్లో ఈ రాశి వారికి ఒక అద్భుతమైన సంఘటన జరగబోతుంది. దివ్యమైన మార్పు రాబోతుంది. ఆ మార్పు వలన వీరి జీవితంలో పడ్డ కష్టాలకు కన్నీళ్లకు అనుభవించిన బాధలకు స్వస్తి పలికి ఈ రోజు నుండి మంచి శుభవార్తతో ఆనందంగా ఉండే సమయం అనేది ప్రారంభం కాబోతుంది. అది ఏ విధంగా, ఏ రూపంలో, ఎవరి వల్ల అనే పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్ళి, వివాహం కాని వారికి వివాహం కుదిరే అవకాశాలు ఏ విధంగా ఉంటాయి? ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూయించుకొని అలసిపోయారా? అయితే శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారు జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీ బాలాజీ రాజు గారు స్త్రీ పురుష వశీకరణ చేయబడును. గురువుగారి ఆశీర్వాదంతో 100% ఫలితాలు దక్కును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, ప్రేమ, పెళ్లి సంబంధం, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, వాస్తు దోషాలు, గ్రహ దోష నివారణ చేయబడును. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9618966312. కుంభరాశి వ్యక్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఆగస్టు 24-25 తేదీల్లో మీ విధిరాత మార్చే అవకాశాలు మీ ముందుకు వస్తాయి. మీరు కాస్త గమనించినట్లయితే మీ జీవితంలో ఎలాంటి అవకాశాలు వస్తున్నాయి, ఏ విధంగా మార్పులు వస్తున్నాయి అనేవి పూర్తిగా తెలుసుకోవచ్చు. కాబట్టి మీరు చాలా కష్టపడతారు. కష్టానికి ప్రతిఫలం రావడానికి మరింత శ్రమిస్తారు. శ్రమకు తగిన ఆదాయం రావాలని కష్టపడతారు. దానికి ఖచ్చితంగా వస్తుంది. కానీ గతంలో చాలా తక్కువ ఆదాయం రావడం, ఎన్నో నష్టాలు రావడం, ఆర్థికంగా ఇబ్బందులు కలగడం, మిమ్మల్ని ఎవరు గుర్తించలేకపోవడం, మిమ్మల్ని ఇతరులు ఉపయోగించుకొని వదిలేయడం, ఇతరులు ఆపదలో ఉన్నప్పుడు కుంభరాశి వ్యక్తి గుర్తుకు రావడం, వీరి వల్ల సహాయం పొందడం అనేది జరిగింది. కానీ అవసరానికి మాత్రం ఎవ్వరూ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయలేరు. అలాగే ఈ 2 రోజుల్లో మీకు ఎలాంటి మార్పు వస్తుంది, ఆ దివ్య సంకేతాలు ఏమిటి అనేవి కూడా తెలుసుకుందాం. కుంభరాశి వ్యక్తులు స్వతంత్ర భావాలు, మానవత దృక్పథం కలిగి ఉన్నవారు. వీరు వినూత్న ఆలోచనలకు ప్రసిద్ధి చెందినవారు. వీరు సమాజంలో మార్పు కోరుకుంటారు మరియు ఎప్పుడూ స్వేచ్ఛగా ఉండడానికి ఇష్టపడతారు. వీరికి జాలితనం ఎక్కువగా ఉంటుంది. ఎవరిపై ఆధారపడకుండా స్వయంగా నిర్ణయాలు తీసుకుంటారు. తోటి వారికి సహాయం చేయడం మరియు సామాజిక హితం కోసం పాటుపడతారు. కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవడానికి, ఆవిష్కరణలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. అందరితోనూ కలివిడిగా ఉంటారు. కానీ తమ వ్యక్తిగత ప్రైవసీని కూడా కోరుకుంటారు. వీరు ఒంటరిగా ఉండడానికి ఎంతో ఇష్టపడతారు. వీరు ఒంటరిగా ఉన్నప్పుడు అన్ని ఆలోచనలు ఏ విధంగా ఉండాలి, జీవితం ఏ విధంగా ఉంటుంది, ఎవరితో ఏ విధంగా ఉండాలి, ఎలా నడుచుకోవాలని ఆలోచిస్తారు. అలాగే వీరికి దైవభక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అందులో ఈశ్వరుడు శ్రీరాముడంటే మరింత భక్తి. వారి అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటారు. వీలైనంత వరకు అందరికీ సహాయం చేస్తారు. ఎవరిని ఎలాంటి మాటలు అనకుండా ఉంటారు. కానీ వీరికి కోపం వచ్చిందంటే అస్సలు తట్టుకోలేరు. కొన్నిసార్లు ఇతరులకు దూరంగా చల్లగా ప్రవర్తించినట్లు కనిపిస్తారు. వీరికి మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఒకసారి నిర్ణయం తీసుకుంటే సులభంగా మార్చుకోలేరు. అలాగే వీరు మూడ్ మరియు ఆలోచనలు ఎలా మారుతాయో తెలియదు. కుంభరాశి వారి ప్రేమ జీవితం చాలా అందంగా ఉంటుంది. వీరు చాలా నిజాయితీ ప్రేమగా ఉంటారు. కాబట్టి ఇతరులు కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు. వీరు మరింత ప్రేమను కోరుకోరు. ఉన్నంతలో స్వేచ్ఛగా బ్రతకాలని కోరుకుంటారు. ఏది కలిసి రావడం లేదు అనుకునేవారు ఒక దివ్యమైన పరిహారం కూడా తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఎలాంటి విషయాల్లోనైనా మొండితనం ఎక్కువగా ఉన్నా కూడా వీరు సాధించే వరకు పట్టుదలతో ఉంటారు. అలాగే అందరితో ప్రేమగా ఉండడం వలన కొన్ని అవకాశాలు రావడం అనేది జరుగుతుంది. ఈశ్వరుడు మీకు పెట్టిన పరీక్షలు సుదీర్ఘమైన మహాపరీక్షలు ఈ రోజు నుండి ముగింపు అనేది వస్తుంది. కాబట్టి ఇక నుండి ఒక్కొక్క అదృష్టం అనేది ప్రారంభం కాబోతుంది.
నేను చాలా నిజాయితీగా ఉంటాను, ధర్మంగా నడుచుకుంటాను. కానీ దేవుడు ఇచ్చిన వరం ఇదేనా? ఇంతకాలంగా పడ్డ కష్టాలకు, కన్నీళ్లకు కారణం ఏమిటి అని చాలా బాధపడతారు. కానీ ఈ రోజు నుండి ఒక మార్పు రావడం వలన అన్ని శుభవార్తలే వింటారు. ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క మార్పు అనేది వస్తుంది. కేవలం మాటలు కాదండి, మీ గోచార ఫలితాలను బట్టి అంచనాల ప్రకారం ఈ విధంగా నడుచుకుంటారు. అలాగే ఈ విధంగా మీ జీవితం ఉంటుంది. ప్రతి ఒక్కరూ మీతో ప్రేమగా మాట్లాడుతుండేవారు, కానీ దానిలో ఒక స్వార్థం ఉండేది. కానీ అది మీ తప్పు కాదు. అది శనీశ్వరుడు మిమ్మల్ని ఏ విధంగా నడుచుకోవాలి, ఎవరిని నమ్మాలని ఒక పెద్ద పరీక్ష మాత్రమే పెట్టారు. కానీ గతంలో మోసపోయినట్లు ఇప్పుడు మళ్ళీ మోసపోరు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని ఉంటారు. అదే మీ జీవితంలో దివ్యమైన అడుగు. కాబట్టి ఈ పరీక్ష కాలం ముగిసింది. ఇక నుండి చిన్న చిన్న మార్పులు అనేవి మొదలవుతాయి. శుభ సంకేతాలు కనిపిస్తాయి. గతంలో మీరు ఎవరికి సహాయం చేశారో వారే మీ వెనుక చాలా గోతులు తీశారు. మిమ్మల్ని కించపరచడానికి, అవమానించడానికి సిద్ధంగా ఉండేవారు. ఇతరులతో మీ గురించి చెడుగా చెప్పారు. కానీ వారే మళ్ళీ మీ దగ్గరకు రావడం, క్షమాపణ చెప్పడం, నేరుగా చెప్పకుండా మళ్ళీ మీ స్నేహం కోసం కోరడం, మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. అలాగే ఇంతకాలంగా మీరు పడ్డ కష్టాలకు, కన్నీళ్లకు ఇప్పుడు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసే వృత్తిలో మీకు అధిక లాభం వచ్చే అవకాశాలు, వ్యాపారం చేసే వారికి మంచి లాభాలు రాబోతున్నాయి. మీ చుట్టూ శత్రువులు మీకు దూరంగా అవుతారు. విషపూరితమైన వారి మనసుని మీకు దూరంగా పెట్టడానికి ఆ భగవంతుడు ప్రయత్నిస్తాడు. మంచి స్నేహితులను మీకు దగ్గర చేస్తారు. ముఖ్యంగా మీ తోటి ఉన్నవారు, మీ బంధువులలో కానీ, మీ స్నేహితులలో కానీ, మీ చుట్టూ ఉన్నవారిలో కానీ ఖచ్చితంగా మంచి స్నేహితులు మాత్రమే మీకు మళ్ళీ పరిచయం అవ్వడం లేదా మీతో స్నేహం చేయడం, కలివిడిగా ఉండడం అనేది జరుగుతుంది. కొన్ని విషయాలలో వారి వల్ల కూడా లాభాలు కలగవచ్చు. మీరు కష్టపడతారు కాబట్టి మీకు మంచి అవకాశాన్ని వాళ్ళు ఇవ్వవచ్చు. వారితో కానిది మీకు ఇస్తారు. ఎందుకంటే మీరు చాలా కష్టపడతారు. దానికి తగిన కష్టం మీరే చేయగలరు అనని ఇతరులు నమ్ముతారు. కాబట్టి మీకు అలాంటి అవకాశాన్ని ఇవ్వడంతో మీ జీవితమే మారిపోతుంది. ఇది మీ జీవితంలో పెద్ద శుభ సంకేతం. శత్రువులు దూరం అవ్వడం, మంచి అవకాశాలు రావడం, మీరు చేసే వృత్తుల్లో అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. అలాగే వివాహం కాని వారికి ఆగస్టు పూర్తయ్యేలోపు మీకు మంచి సంబంధం రాగలదు. దానివలన మీకు తగిన జోడి కుదురుతుంది. త్వరలోనే వివాహం కుదురుతుంది. ప్రేమలో ఉన్నవారు చాలా సంతోషంగా ఉంటారు. అలాగే స్నేహం, కొత్త పరిచయాలు పెరగడంతో మీ మనసు మరింత ఉల్లాసంగా ఉంటుంది. ఏ పని అయినా చాలా సంతోషంగా, సులువుగా చేస్తారు.